హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది డ్యూటీకి. అసలైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచిన డ్యూటీకి వెళ్ళాలని. బట్ అన్ఫార్చునేట్లీ మమ్మీని డిపో దగ్గర డ్రాప్ చేసి వచ్చింది. అంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేసరికెళ్ళే ఎందుకో తెలియదు, కాస్త టైర్డ్ ఫీలింగ్లో ఉన్నా. ఇంటికి వెళ్ళి ఒక 1 hour న్యాప్ వేద్దాం అనుకొని 1 hour పడుకున్నా. అన్ఫార్చునేట్లీ 1 hour కాస్త 4 hours అయిపోయింది. ఎప్పుడు 6 o'clockకి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. 6 నుంచి వెళ్ళి 7, 8, 9, 10 4 hours అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చేసి 10:41, అప్రాక్సిమేట్లీ 11. ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకో తెలియదు, బాగా టైర్డ్గా ఉంటున్నా. ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. అసలు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అయితే ఒట్టి వేస్ట్ ఫీల్డ్ అబ్బా ఇది. ఎందుకంటే చెప్పినా కదా, పొద్దంతా కష్టపడ్డా కూడా అంత అలసట రాదు. కానీ డ్రైవింగ్ అనేది ఇప్పుడు నార్మల్గా 3 hours 2 hours చేస్తేనే చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది అప్రాక్సిమేట్లీ మార్నింగ్ మొదలు పెడితే రాత్రి 10 వరకు, లేకపోతే 11 వరకు, కొన్నిసార్లు 12 అవుతుంది. ఇంత కష్టపడతాం అబ్బా. 1 కాదు 2 కాదు, నాన్ స్టాప్గా 12 hours అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అన్స్టాపబుల్గా ఇట్లా 12 hours కొడుతుండేసరికి వెళ్ళి ఒళ్ళు ఎంత స్ట్రెయిన్ అయిపోతుంది అంటే అసలు చెప్పలేం. ఈ డ్రైవర్స్కి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇందుకే వాళ్ళు బాగా హెవీగా డ్రైవ్ చేస్తుంటారు. హెవీ డ్రైవర్స్ అంటారు కదా, వాళ్ళు హెవీ డ్రైవర్స్ అంటే అదేదో స్టైల్, అదేదో ఏమంటారు, అటు తోపు తురుమని ఆ యాంగిల్లో కాదు. వాడు చాలా హార్డ్ వర్కర్ అని. వాడు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది. వాడు ఎన్ని చూసుంటే రోడ్డు మీద అంత పర్ఫెక్ట్గా కట్టుకొట్టగలుగుతాడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు ఈరోజు అనుకోలే అబ్బా. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అసలు 6 o'clockకి వెళ్ళిపోదామని అనుకున్నాను. నేను పక్కాగా డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. కానీ ఏందో ఏమో అర్థం కాలేదు, చాలా లేట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ట్రిప్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. కస్టమర్ అయితే ఇక్కడనే త్రినేత్ర రెస్టారెంట్ దగ్గర ఉన్నాడు. కస్టమర్ని పికప్ చేసుకొని తర్వాతకి డ్రాప్ లొకేషన్ వచ్చేసి కూడా పక్కనే, ఎక్కువ దూరం కూడా ఏం లేదు, ఒక 2 kilometers ఉంటుంది అంతే. పికప్ అబ్బాయా అందులోనేమో దేవా అని చూపిస్తుంది, కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. దేవా, ఓటీపీ చెప్పండి. 5977 అండి. సెకండ్. ఓకే, మనకి డ్రాప్ లొకేషన్ వచ్చేసి హొసానా చర్చ్ అంట, మల్లాపూర్లో పక్కనే ఉంది. ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏముండదు, ఒక 2 kilometers ఉంటుంది కావచ్చు. 2.6 kilometers ఉంది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ అయింది ఏందనేది మీకు చూపిస్తా. ఎక్కువ కూడా ఏం అమౌంట్ అవ్వదబ్బా. 2.6 kilometers ఎంత వస్తుంది? మా అయితే 26 rupees, 27 rupees వస్తుంది అంతే. ఇలాంటి ట్రిప్పులు, చిన్న ట్రిప్పులు అనేటివి మనం మండే నుంచి చేస్తే బాగుంటుంది. కానీ మనం మండే నుంచి చేయట్లేదు కాబట్టి మనకి ఇన్సెంటివ్స్ కూడా ఏం రావు అంతలా. ఎక్కువ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి, టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు సండే రోజు ఎక్కువ ట్రిప్స్ కంప్లీట్ చేయం లాభం. ఒక్క రోజులో 100 rides అయిపోతాయా? సాధ్యం కాదు. 1 dayలో 100 rides అనేవి కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. అది 40 rides ఓకే, 42 rides ఓకే, కానీ 100 rides ఈజ్ నాట్ పాసిబుల్. 100% నాట్ పాసిబుల్. అయినా కానీ మన లెవెల్ మనం ట్రై చేస్తూనే ఉన్నాం. మనం టైమింగ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మరి. ఒకవైపు ఏమో అటు గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నాము, ఇంకోవైపు ఏమో ఈ డ్యూటీ, ఇంకోవైపు ఏమో జిమ్. వీటన్నిటినీ దేవుడు దూల తీరిపోతుందిరా బాబు, దూల తీరిపోతుంది. మామూలుగా కూడా కాదు, చాలా అలసిపోతున్నా. ఈరోజు మార్నింగ్ కూడా జరిగింది అదే. ఆ లెవెల్ అలసిపోయినా కాబట్టి బాగా నిద్ర వచ్చేసింది ఎక్కువ. పడుకున్నా లేచేసరికల్లా ఈ టైం అయిపోయింది. ఎనీవేస్, బట్ డ్యూటీ మాత్రం ఆన్ టైంకి రావాల్సింది. డ్యూటీ మాత్రం 6 o'clock వస్తేనే మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంటుంది, ఎక్కువ సంపాదించగలుగుతాం. చెప్పినా కదా, ఎర్లీ మార్నింగ్స్ డ్యూటీకి స్టార్ట్ అవుతే రైడ్స్ అనేటివి ఎక్కువ పడుతుంటాయి. ట్రిప్ బై ట్రిప్ పడుతుంటుంది, ఆల్రెడీ బుకింగ్ వచ్చేస్తుంటుంది అన్నట్టు. ఒకవేళ కనుక మనం 6 o'clockకి కనుక లాగిన్ అవ్వకపోతే 10 o'clock అంటే ఇప్పుడు మనం లాగిన్ అయినట్టు 10 o'clock 11 o'clock లాగిన్ అయితే రైడ్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఎందుకంటే అప్పటికి ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఊర్లలోకి వెళ్ళేటోళ్ళు కూడా ఎర్లీ మార్నింగే పోవాలనుకుంటారు, కానీ మిట్ట మధ్యాహ్నం ఎందుకు పోవాలనుకుంటారు చెప్పండి. ఇంటి లొకేషన్ నుంచి వెళ్ళి ఒక బస్ స్టాండ్కి బుక్ చేసిన అనుకుందాం.
వాడు ఊరికి వెళ్ళడానికైనా సరే మిట్ట మధ్యాహ్నం పోతాడుగా, చెప్పండి, మిట్ట మధ్యాహ్నం పోతాడా? పోడు కదా. పోతే ఏదైనా ఈవినింగ్స్ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్. డ్యూటీకి, ఆఫీసెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్సే ఎక్కువ వెళ్తుంటారు. సో బెటర్ టు లాగిన్ ఎర్లీ మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంతే. ఇక అయినా కానీ చూద్దాం బట్ మనమైతే నాన్ స్టాప్గా చేద్దాము. ఈరోజు అయితే కొంచెం ఎక్కువనే కష్టపడాల్సి వస్తుంది, నాకు అర్థమైపోయింది కథ. ఈరోజు మనం నాన్ స్టాప్గా ఈవినింగ్ 6 o'clock వరకు కొడదాము. 6 o'clock వద్దులే కానీ నాన్ స్టాప్గా ఈరోజు 8 o'clock or 9 o'clock వరకు కొడదాం. లేదు 8 o'clock వరకు ఫైనల్ చేద్దాం. 8 o'clock లోపు ఇంటికి వెళ్ళి ఇంత తినేసి మెల్లగా జిమ్కి స్టార్ట్ అయిపోదాం. జిమ్కి స్టార్ట్ అయిపోయి ఇక అక్కడ 9-10 అవుతుందేమో. ఇక 10 o'clock లోపు ఒక ఫైనల్ ఇక అయిపోతుంది. జిమ్ కూడా 10కి లాస్ట్ ఉంటుంది కాబట్టి బెటర్ టు గో ఎట్ 9 o'clock టు జిమ్. 8 o'clock ఇంటికి వెళ్ళిపోదాం, అంతే. అంటే డివైడర్లు బుల్డ్ చేస్తున్నట్టున్నారు మొత్తం. ఆన్ రైడ్ బుకింగ్ చూసినారు కదా, ఇంతసేపు అయింది, ఇంకా వేరే బుకింగ్ రాలేదు. చూద్దాం, డ్రాప్ లొకేషన్ పోయేలోపు ఇంకో బుకింగ్ వస్తుందేమో చూద్దాం. వస్తే లెక్క, కానీ వస్తే నేను కోరుకునేది ఏంటంటే లాంగ్ ట్రిప్స్ వస్తే బెస్ట్ అబ్బా. షార్ట్ ట్రిప్స్ రావడం వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు ఈ టైంలో. మనకి లాంగ్ ట్రిప్సే మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు కోరుకుంటే లాంగ్ ట్రిప్స్ రావాలని కోరుకుందాం. మార్నింగ్ ఒకటి వచ్చింది 176 రూపీస్ది ఒక ట్రిప్ వచ్చింది, కానీ యాక్సెప్ట్ చేసినా అది యాక్సెప్ట్ చేసేలోపు వేరే వాడు యాక్సెప్ట్ చేసిండు. ఈ ట్రిప్ ర్యాడర్లు అంటే ఈ ర్యాడర్ ఎందుకు పెట్టిండో అర్థం కావట్లేదు. ఈ ర్యాడర్ సిస్టమ్ అయితే ఒట్టి వేస్ట్ సిస్టమ్. వస్తే కన్ఫామ్గా వచ్చేయాలి ఒకే రైడర్కి, కానీ 10 మంది రైడర్లకి పెట్టేసరికి 10 మంది ఆ ఫోన్ పట్టుకొని అట్టనే కూకుంటున్నారు. వచ్చిన 2 సెకండ్ 3 సెకండ్కి టప్పటప్ప యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్ట్రెస్ బుల్డ్ అవుతుందబ్బా. అంత స్ట్రెస్ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం అవుతలేదు. రైడ్స్ అనేది స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది కదా ఎవరి వాళ్ళకి. అందరి ఫోన్లకి ఏ ఏరియాలో ఎంతమంది రైడ్లు ఏదో పడుతున్నారు అంతమంది రైడ్లు ఎంతమంది. ఇప్పుడు ఒక ఏరియాలో 20 మంది డ్రైవర్లు ఉంటారు, ఓకేనా. బుక్ చేసిన కస్టమర్లు 5 కస్టమర్లు 20 మంది రైడ్ పంపిస్తే 20 మందిలో అసలు ఓన్గా రావాలి. అది కొట్టుకుంటారు ఒక్కొక్కడు. అవసరమా? అమౌంట్ వచ్చేసి 32. డన్. చూడండి, టోటల్ అమౌంట్ వచ్చేసి 32, కానీ అక్కడ ఎంత చూపించింది 27 రూపీస్. అంటే 5 రూపీస్ ఓవరోడ్ తీసుకున్నాడు. మనకు వచ్చింది ఏముంది ఇక? ఆ 27 రూపీస్లో పెట్రోల్ ఖర్చులకి ఏం వెళ్ళది ఇవ్వాలి, మన ఖర్చులకి ఏం వెళ్ళది ఇవ్వాలి. వింతగా ఉంటుందిరా నాయన. అయినా తప్ప మందేలే, మండే నుంచి స్టార్ట్ చేయాల్సింది. చేస్తే మండే నుంచే చేయాలి, కానీ మనమే ఇన్ బిట్వీన్ ద వీక్ వచ్చేసినాం, కానీ కరెక్ట్ కాదులే. మండే నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి రెగ్యులర్గా డ్యూటీ చేద్దాము. రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ లాగిన్ అవుదాము. ఎర్లీ మార్నింగ్ లాగిన్ అయ్యి నైట్ ఎంత టైం అయితే అంత టైం కొట్టి పడేద్దాం నాన్ స్టాప్గా. ఎట్లాగో జిమ్ పోతున్నాం కదా, జిమ్కి మాత్రం పక్కాగా దానికి అదొక్కటే డిస్టర్బ్ అవుతుందబ్బా. నాన్ స్టాప్గా కొట్టాలంటే జిమ్ ఒకటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఆ జిమ్ టైమింగ్స్ మార్చేద్దాం మనం ప్రతిసారి జిమ్ టైమింగ్స్ వచ్చేసరికి 6 o'clock 5 o'clock అనుకుంటున్నాం కదా, దాన్ని 9 o'clock షిఫ్ట్ చేస్తా. 9 o'clock నుంచి 10 o'clock వరకు, అంటే ఫైనల్ అంటే లాస్ట్ మనమే ఉంటాం ఇక జిమ్లో. 9 o'clock నుంచి 10 o'clock వరకు చేసుకుంటే బెస్ట్. ఇక నైన్ ఓ క్లాక్ నుంచి 10 o'clock వరకు చేసుకుంటే ఇక ఏ తలకనొప్పి ఉండదు. మనం డ్యూటీ చేసుకున్నట్టు ఉంటుంది, అటు జిమ్ పోయినట్టు ఉంటుంది, ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ చదువుకున్నట్టు కూడా ఉంటుంది. కానీ అలసిపోతున్నాం అబ్బా, చాలా టైర్డ్ అవుతున్నాం.
ఏతున్నా కానీ కొద్ది రోజులే, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకే ఈ కష్టాలన్నీ, అంత మించి ఇంకోటి ఏమి ఉండదు. మన కిస్మత్ ఎక్కడుందో మనం ఇప్పుడే చెప్పలేం కదా. మనం ఏదో ఒక ట్రై చేస్తూనే ఉంటాం. ఇక మన దారి మన దగ్గరికి వస్తుందిలే ఆటోమేటిక్. ఆల్రెడీ రాసి పెట్టినట్టు కదా దేవుడు, నీ దారి ఇది అని. టైం వచ్చినప్పుడు మనకంట పడకుండా పోతుందా? కానీ ఆ దారి ఏది ఉందో కొంచెం మంచి దారి అయితే బాగుంటుంది నాయన. ఓరి దేవుడు, మరీ వరస్ట్ దారిలో అయితే మాత్రం ఇంకా జీవితం మొత్తం నరకంగా ఉంటుంది. అరే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడింది, ఇంత సిన్సియర్గా ఉన్నది, అసలు అంతా ఇందుకే నారాయణ అనిపిస్తుంటుంది. ఎంత కష్టపడి చదివినాము, ఎంత రాత్రి పగళ్ళు, అసలు వేరే దేవుడు ఆ డెడికేషన్, ఆ ఎఫర్ట్స్ అసలు ఎటువైనవో ఏమో. 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా నేను మంచి జాబర్లకు ఉంటా అనుకున్నా. వేరే ట్రిప్ వచ్చింది. 10th క్లాస్ వరకు కూడా నా డెడికేషన్ ఏ లెవెల్ ఉంటుండేనంటే, ఏ లెవెల్లో చదువుకుంటుండేనంటే, నేను అసలు పొద్దున్న స్కూల్కి పోయినంటే అసలు అప్పుడు కొంచెం మరీ నిబ్బ బ్యాచ్ అన్నట్టు బాగా, అంటే నిబ్బ అనే విషయం పక్క పెడితే సిన్సియారిటీ అనేది చాలా ఎక్కువ ఉండదు అబ్బా. చాలా లోయల్గా చదువుకునేది నేను. అంటే స్టడీ విషయం పక్కన పెట్టు, ఆ స్టడీ మనకి ఫ్యూచర్లో అసలు ఎంతవరకు ఉపయోగపడ్డది ఏందనేది పక్క పెట్టు. మనం ఎంత సిన్సియర్గా ఉన్నాం, మనం ఎంత డిసిప్లిన్ మెయింటైన్ చేసినాం, మనం ఎంత డెడికేషన్ ఇచ్చినాం మన పనికి, అది ఇంపార్టెంట్. నేను చాలా డెడికేషన్ ఇచ్చిన, చాలా సిన్సియర్గా ఉన్నా, చాలా లోయల్గా ఉన్నా నేను. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నా చదువుకి ఇంటర్మీడియట్లో మాత్రం హాస్టల్లో ఉండే శ్రీగాయత్రి జూనియర్ కాలేజ్ హయత్ నగర్లో. అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఓరి దేవుడా, అసలు ఏ లెవెల్ అంటే పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు వాళ్ళు ఇచ్చిన స్టడీ అవర్స్ నాన్ స్టాప్గా 12 hours చదువుకోమనిస్తే 12 hours అన్స్టాపబుల్గా చదువుకునేటోడిని. 16 hours ఇస్తే 16 hours చదువుకునేటోడిని. అసలు ఎట్లా అంటే అసలు కొంచెం కూడా అటు ఇటు మడమ తిప్పేటోని కాదు. అసలు అడుగు ముందుకు వేసినామంటే 10 అడుగులు వేసేటోని, కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేటోనే కాదు. అంత సిన్సియర్గా చదువుకున్నా. బీటెక్ రాగానే కొమ్ములు వచ్చినాయి మనకి, అర్థమైందా? ఏంటంటే శ్రీగాత్రి ఎఫెక్ట్ అబ్బా అది. ఎందుకంటే వాళ్ళు బయటికి పంపకుండా మొత్తం మీద జైల్లోగాక బంధించినట్టు ఒకే రూమ్లో ఇట్లా బంధించి 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 ఒకేసారి వదిలిపెట్టేసరికల్లా ఎవరికైనా సరే ఎట్టుంటుంది చెప్పండి? ఆ హ్యాపీనెస్ వేరేగా. ఏంటంటే కాలేజ్కి వచ్చిన తర్వాత అసలు కాలేజ్లో ఆ లెక్చరర్స్, ఆ ప్రిన్సిపల్స్ కానీ ఎవరంత లెవెల్లో పట్టించుకోరబ్బా, అర్థమైందా? పట్టించుకోరు. మనం బంకులు కొట్టినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళు పట్టించుకోరు. మన అందులోనూ యూనివర్సిటీ అంటే కాదు, ఆటోనమస్ అంటే కాదు, జేఎన్టీయూ కింద ఉంది. ఇక జేఎన్టీయూ కింద ఉన్నప్పుడు ఇక తెలుసు కదా మీకు ఇక ఎటుంటుందో ఇక కాలేజ్ పరిస్థితి. మొత్తం సినిమాలని, షికార్లని, అబ్బో మామూలు కాదు, మస్తు ఎంజాయ్ చేసినాం బీటెక్ మొత్తం. ఆ బీటెక్ లైఫ్ వేర్లే. అవి మెమరీస్ గుర్తుండిపోయినాయి, కానీ లైఫ్ లాంగ్ మనకైతే బాధలు ఒకటే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్లో చెప్పేటోళ్ళు ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావురా అని. అప్పుడు కష్టపడ్డా, కానీ అసలు ఆ మాట చెప్పాల్సింది ఎప్పుడు బీటెక్లో చెప్పాలి. ఈ 4 సంవత్సరాలు కష్టపడితే జీవితం మొత్తం సుఖపడతావురా అని. బీటెక్లో చెప్పాల్సిన మాటలు ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో చెప్తారు వీళ్ళు. బీటెక్లో ఇవ్వాల్సిన మోటివేషన్లు ఇంటర్మీడియట్లలో 10th క్లాస్లో ఇస్తారు. ఆడుకోండి అబ్బాయిలు, ఆడుకోండిరా, ఇదే ఏజ్. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వచ్చినాం. కస్టమర్కి అయితే కాల్ చేద్దాము. మనకి నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఏప్రిల్కి పడిపోయింది. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 9 kilometers ఉంది. 9 kilometers ఎందుకంత? ఓకే, 9 kilometers అయితే చూపిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి ఎగ్జాక్ట్గా. ఇది ప్యాకేజ్ ఇచ్చిండు అన్న.
రైడ్ బుక్ చేసిండు, ప్యాకేజ్ పంపిండు. ఏందో ఏమో ఎందుకు పంపిస్తారు బా ఇట్లా నాకు అర్థం కాదు. ఒకటే ఒక క్వశ్చన్ అబ్బా, మీకే లాస్ పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైడ్ బుక్ చేసారంటే ఖచ్చితంగా రైడరే బండికి రావాలి, ఓకేనా? రైడ్ బుక్ చేసినప్పుడు ప్యాకేజెస్ ఎందుకు పంపిస్తున్నారు? సపోజ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక ప్యాకేజ్ పంపించినారు, నన్ను అడిగితే ఒక ప్యాకేజ్ పంపించినారు. ఆ ప్యాకేజ్ అనేది నేనేం చేస్తా, కొద్ది దూరం పోగానే రైడ్ కంప్లీట్ చేసేస్తా, ఓకేనా? రైడ్ కంప్లీట్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నేను తీసుకొని వెళ్ళిపోతా అట్నే డైరెక్ట్. అర్థమైందా? అప్పుడు నువ్వు ఓన్ కంప్లైంట్ చేసుకుంటావు, ఎవరిని కంప్లైంట్ చేయలేవు. ఊబర్ ఓన్ కంప్లైంట్ చేసినావు అనుకో, సార్ మీరు బుక్ చేసింది రైడ్ కదా, ప్యాకేజ్ కాదు కదా, మీరు మా రైడర్కి ప్యాకేజ్ పంపించలేదు, మీరు ఫాల్స్ అక్యూజేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఊబర్ వాళ్ళు డైరెక్ట్గా మక్క మీద చెప్పేస్తారు, ఓకేనా? నాకు కాల్ చేసినా కానీ నేను అదే చెప్తాను, నేను తీసుకెళ్ళింది ప్యాకేజు రైడ్ కాదా, నేను తీసుకెళ్ళింది కస్టమర్ని, రైడ్ కాదు కదా, రైడర్ని కాదు కదా, ప్యాకేజ్ని కాదు కదా. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా, సారీ. నేను తీసుకెళ్ళింది కస్టమర్ని, ప్యాకేజ్ని కాదు కదా. మీకు అందులో సిస్టంలో డీటెయిల్స్ అని ఉంటాయి కదా మేడం. మీరు ఆ కస్టమర్ అనే అతను ప్యాకేజ్ బుక్ చేయలేదు, రైడ్ బుక్ చేశాడు, కస్టమర్నే డ్రాప్ చేశాను నేను, ప్యాకేజ్ అని తీసుకెళ్ళలేదని చెప్తాను డైరెక్ట్గా మాకు మీదనే. అప్పుడు లాస్ట్ వాళ్ళకి మా ఫోన్ నెంబరు, మా డీటెయిల్స్, ఊబర్ ప్రోటోకాల్స్ ప్రకారం ఊబర్ వాళ్ళు మా డీటెయిల్స్ అసలు ఇవ్వరు, ఎవ్వరికి ఇవ్వరు. అలానే కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇవ్వరు, ఓకేనా? కస్టమర్ డీటెయిల్స్ మాకు ఇవ్వరు, మా డీటెయిల్స్ కస్టమర్స్కి ఇవ్వరు. అర్థమైందా? అది వాళ్ళ ప్రోటోకాల్ అది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకుంటారు? చెప్పండి ఒక మాట. ఎప్పుడైనా సరే ప్యాకేజ్ బుక్ చేయండి అబ్బా, ప్యాకేజ్ బుక్ చేసి పంపించండి. ప్యాకేజ్ అని చెప్పేసి పంపిస్తే అప్పుడు వాళ్ళ దగ్గర ఒక డాటా ఉంటుంది, కస్టమర్ అనే అతను ప్యాకేజ్ పంపించాడు, మా రైడర్ అనే అతను తీసుకెళ్ళాడు కానీ డెలివరీ చేయలేదు, అక్కడనేమో డెలివర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి మాకు కాల్ చేసి మమ్మల్ని అడుగుతారు. మీరు ప్యాకేజ్ పికప్ చేసుకున్నారు కదా, ఎందుకు డ్రాప్ చేయలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతారు. అడిగితే అప్పుడు మేము హాజరు చెప్పుకోలేక మేము తలకాయలు కొట్టుకుంటాం. అర్థమైందా? మీరు ఒకవేళ బైక్ ఏమంటారు, మోటో బుక్ చేసి అంటే రైడ్ బుక్ చేసి, ఓకేనా, ప్యాకేజ్ పంపిస్తే మాత్రం మీకు ఒక తలకాయ నొప్పే, అది మీకే లాస్. నేనంటే నార్మల్గా మంచోళం కాబట్టి మేము తీసుకుపోతాం, డెలివరీ చేస్తాం, వస్తాం. అదే చెడ్డోడు ఉంటే ఏం చేస్తాడు, ఏదో అమ్మ సప్పునానికి ఒకసారి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఇందులో. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, ఒక సీక్రెట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, చిల్లర ఏరియాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ అమ్మ దొరికిద్దరు నీతో వేసుకోపోతాను అని చెప్పి చేసుకొని పోతాడు అంతే డైరెక్ట్. అప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటారు, ఎవరిని చెప్పుకోలేరు. అవసరమా అనవసరం స్టాంట్లో మీకు? ఇది మొత్తం ఎన్ఎఫ్సి ఏరియా, స్ట్రైట్ పోతే మన ఇప్పుడు ఈసీఎల్ వస్తుంది. అక్కడికి వెళ్ళాలి, ఈసీఎల్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా యాప్రాల్కి వెళ్ళాలి. యాప్రాల్కి వెళ్ళాలంటే ఎట్లా, ఇప్పుడు కాప్రా నుంచి వెళ్ళాలి, హై టెన్షన్ రోడ్డు, లేకపోతే రాధికరించాలని వెళ్ళొచ్చు. మన బండి అయితే ఇంకా సర్వీసింగ్ కూడా చేయించలేదు, బండి సర్వీసింగ్ చేయించే పాయింట్ ఒకటి ఉంది. ఈ చైన్ కిట్ పోయింది, చైన్ కిట్కి ఒక 1500 అవుతాయి ఆల్మోస్ట్. ఆ సర్వీసింగ్ చేసినందుకు ఇంకో 200 దొబ్బుతాడు. తర్వాతకి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేది ఉంది, తర్వాతకి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసేది ఉంది, తర్వాతకి స్పార్క్ ప్లగ్లు చేంజ్ చేయాలి, తర్వాతకి ఇంకేమున్నాయి, డిస్క్ బ్రేకులు చేంజ్ చేయాలి. అబ్బా దేవుడా, చేంజ్ చేయడం మొదలు పెడితే మాత్రం బండినే చేంజ్ చేయాలి. కానీ కిస్మత్ బాగాలేదు భయ్, ఏం చేస్తాం. సిచ్యువేషన్స్ అనేటివి అనుకోకుండా వచ్చినాయి, అనుకోకుండానే కొన్ని డిమాండ్ వచ్చినాయి. కానీ మన బెస్ట్ మనం ఇవ్వాలి కదా. ట్రై చేస్తున్నా నేను, మొత్తం అన్నిటి నుంచి ఓవర్కమ్ అవుతా, కాకపోతే కాస్తంత టైం పడుతుంది అంతే, ఓకేనా? నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఎప్పుడు సున్నం పెట్టను, ఓకేనా? నమ్మకం అనేది ఖచ్చితంగా నిలబెట్టుకుంటా, కాస్త టైం పట్టొచ్చు అంతే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి డ్రైవింగ్ జాబ్లో. ఈ ట్రాఫిక్లో ఏంటంటే ఈ పొల్యూషన్ ఇదంతా. ఇప్పుడు ఏంటంటే పొద్దు నుంచి రాత్రి వరకు డ్రైవింగ్ చేస్తున్నాం కదా, మనమేమి ఏసీలో డ్రైవింగ్ చేయట్లేదు. కాన్స్టాంట్గా డ్రైవింగ్ అంటే అట్లా కూడా కాదు కదా, గడికొకసారి ఆగాలి. 40 ట్రిప్పులు కొట్టినామంటే 80 సార్లు ఆగాలి. పికప్ పోయేటప్పుడు ఒకసారి, డ్రాప్ పోయేటప్పుడు ఒకసారి, 80 సార్లు ఆగినప్పుడు ఇంతగానో ఈ గాలి అనేది తగిలి ఒకేసారి బండి ఆపితే స్వెట్ వస్తుంది బాడీలోకి వెళ్ళి.
మళ్ళీ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి రోడ్డు మీద ఎక్కగానే కథ మా కార్ల నుంచి వచ్చే పొల్యూషన్, ఆ దుమ్ము ధూళి అదంతా ఏమవుతుంది మన స్కిన్కే అంటుకుంటుంది. మన స్కిన్కి అంటుకునేసరికి ఏమవుతుంది, అది అబ్బా దేవుడా చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. చాలా ఇరిటేటింగ్. ఈ జాబ్ ఉన్నది అంత ఈజీ కాదు, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఓకేనా. మరి రైడింగ్ గేర్స్ ఏమైనా వాడచ్చు కదా భయ నువ్వు అని చెప్పేసానంటే ఏం వాడతాం భయ్య చెప్పండి. సిటీలో ఏం వాడతాం రైడింగ్ గేర్స్? మనం పోయేదే 40 నుంచి 50 స్పీడు, అది కూడా కాన్స్టాంట్ కాదు, తగ్గుతుంటుంది. 10కి తగ్గుతుంటుంది, మళ్ళీ 50-60 పోతుంటుంది. 10 తగ్గుతుంటుంది, మళ్ళీ 50-60 పోతుంటుంది. ఈ స్పీడ్లో పోతున్నప్పుడు ఒళ్ళంతా ఏ లెవెల్స్ పెట్టొస్తుంది. అసలు వెంటిలేషన్ ఉండదు రైడింగ్ గేర్స్ వాడితే సిటీలో. ఓకేనా. వెంటిలేషనే ఉండదు, ఇక ఉడకపోతే చచ్చిపోతాం ఇంకా లోపల. అందుకని చెప్పేసి రైడింగ్ గేర్స్ వాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అబ్బా, ఏం చేయలేం కదా. ఇక మనకు అవసరం కోసం అని చెప్పేసి మనం చేసుకోవాలి, తప్పదు. మన కష్టాలను మనమే తీర్పుకోవాలి, పక్కనోడు వచ్చేవాడు తీర్పడు కదా, అంతే. ట్రై చేద్దాం. ఏ లెవెల్ ట్రాఫిక్లు ఉన్నాయేమరా నాయన. ట్రాఫిక్ ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఏంది, 10 అవుతుంటాయి, 11 అవుతుంది. చూడండి మొత్తం ట్రాఫిక్. ఈసీఎల్ సిగ్నల్ అంటారు దీన్ని. ఈసీఎల్ సిగ్నల్ దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్గా. ట్రాఫిక్ అనేది ఏ లెవెల్ ఉందో చూడండి ఒకసారి. వీడేమో ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసిండు. ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఏడు పోనీరా నాయన పోనీ. చెప్పడం మర్చిపోయినా, వెహికల్ సర్వీసింగ్కి మనకు అప్రాక్సిమేట్లీ 2500 వరకు అవ్వచ్చు. ఓకేనా. అంటే ప్లాటినానే కదా, చిన్న వెహికలే కదా, కాబట్టి ఏమంత అంటే కాస్ట్ ఏం ఎక్కువ పడదు, బడ్జెట్లోనే అయిపోతుంది. కాకపోతే 2500 క్యాష్ కూడా లేవు మన దగ్గర. అర్థమైంది, అది పరిస్థితి. డ్యూటీ చేస్తున్నాం, ఈ ఒక్క రోజులో అయిన అమౌంట్ తోటి సర్వీసింగ్ చేయాలి. ఏదైనా ఒక మంచి జాబ్ వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఏమో. ఆ జాబ్ ఎప్పుడు వస్తుందో ఏమో. జాబ్ వచ్చిన తర్వాత కూడా వ్లాగింగ్లో ఆపేస్తానంటే ఆపను, కొడుతూనే ఉంటాను, వ్లాగింగ్ చేస్తూనే ఉంటాను, నో డౌట్. కానీ ఇది ఫుల్ టైంలా పెట్టుకోవద్దబ్బా. పార్ట్ టైం ఇది ఓకేనా. అప్రాక్సిమేట్లీ ఒక 5 hours 6 hours అంటే ఓకే, కానీ ఫుల్ టైం అనేది 100% నాట్ ప్రిఫరబుల్. ఇది అన్డౌటెడ్లీ నాట్ ప్రిఫరబుల్. ఏముంటాయి ఇందులో? ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? పర్క్స్ ఉండవు, ఈఎఫ్లు ఉండవు, పిఎఫ్లు ఉండవు, ఏముంటాయి అని ఇందులో? ఏముండవు. రోజు ఎంత వస్తే గంత, నీ కమిషన్ ఎంత, నా కమిషన్ ఎంత. ఈరోజు వచ్చిన పైసలు ఈరోజే ఖర్చులు అయిపోతాయి. ఇప్పుడు 30 రోజులు కష్టపడితే 30వ తారీఖు నాడు వచ్చిన 1వ తారీఖు 30వ తారీఖు ఓకేనా, 1వ తారీఖు వచ్చిన జీతం వేరు, అది అంత ఎంతో అవుతుంది చేతిలో. కానీ రోజంతా కష్టపడి రోజంతా చేసిన పైసలు ఎట్లా అవుతాయి చెప్పండి? ఏదో ఒక ఖర్చులకు వెళ్ళిపోతూనే ఉంటాయి. చేతులు ఆగవు, చేతులు కనిపించవు పైసలు అనేటివి. ఏదో ఒక ఖర్చు అయితేనే ఉంటుంది. అందుకే ఈ జాబ్ అనేది నాకు ప్రిఫరబుల్ కాదబ్బా. బీటెక్ కంప్లీట్ చేసి ఒక డ్రైవర్లకి జాబింగ్ చేయడం అనేది అది మరీ అంత తీసుకునేది అయితే కాదు. చాలా బాధేస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి బండి ఎక్కుతుంటారు, మన ఏజ్ వాళ్ళే మన బండి ఎక్కి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. ఎట్లుంటుందంటే, అరే నేను ఇల్లు ఉండాల్సిన కదరా, ఇక్కడేం చేస్తున్నా, ఇది కాదు కదా మన ప్లాట్ఫామ్, మనం ఉండాల్సింది అక్కడే కదా, మనం చదువుకుంది అది కదా. అట్లీస్ట్ మనకు ఒక గవర్నమెంట్ జాబ్, మన చదువుకు తగ్గ జాబ్, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టాలి కదా. ఇవన్నీ ఉన్నాయి. మనం బీటెక్ 4 years అయితే మనం 5 years చేసినాం. మరి మనకేమో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు జాబ్ ఇస్తలేడు. ఓకేనా.
ఇక మనం ఏం చేస్తాం, ఇక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయిపోవాలి. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయిపోయి రాత్రి బాగా కష్టపడాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం అంటే మళ్ళీ ఇది ఒక కొత్త కోర్స్ లాంటిదే అబ్బా. ఎందుకంటే ఇది మన బీటెక్లో ఉండదు, ఏముండదు. ఓకేనా, మన బీటెక్ సిలబస్ ఇందులో ఏముండవు. మళ్ళీ స్టార్టింగ్ నుంచే మొదలు పెట్టాలి, కష్టపడాలి, చేయాలి. ఏం చేస్తాం? ఇంకొక 1 or 2 years వరకు ఇట్నే ప్రిపేర్ అవుతూ ఉండాలి నాన్ స్టాప్గా. 1-2 years వరకు ప్రిపేర్ అవుతే అప్పుడు ఏదైనా ఒక స్కోప్ ఉండొచ్చు. వాటిలో ఉన్న టెక్నిక్స్ అవి ఇవి ప్రతి ఒక్కటి కనుక్కోవాలి. ఆ మ్యాథ్స్, అర్థమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, అవేర్నెస్, అంబా ఒకటా రెండా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూర్చొని చదువుకోవాలి. ఇదే ఉందిలే ఇది అనుకుంటే కాదు. అట్లా ఈజీ అనుకున్న వాళ్ళే పోతురు, ఫెయిల్ అవుతారు, వస్తారు. ఓకేనా, కష్టపడాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడాలి. అట్లా కష్టపడాలంటే మనకు ఒక ప్రాపర్ టైం అనేది ఉండాలి. మనకి రోజంతా వీటికే సరిపోతుంది. ఇక మనకి అసలు ఎక్కడ సరిపోతుంది చదువుకోవడానికి కూడా? చెప్పండి ఒక మాట, ఎక్కడ సరిపోతుంది? ఇంత అలసిపోతున్నాము. ఈరోజు 10ంటికి లేచిన నేను, నిన్న 10ంటికి పడుకుంటే ఈరోజు 10ంటికి లేచిన నేను. ఎంత టైర్డ్ అయితే అంత పడుకుంటాను నేను. కిస్మత్ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేంలే, కానీ ట్రై చేద్దాం పండి. ఇంకెంతవరకు ఉందో ఈ కష్టాలు పోనీ, ఇంకా దాటుదాం, పోదాం. ఒకరోజు రాకపోతుందా? మన రోజు రాకపోతుందా? మన రోజు వచ్చినప్పుడు అదొక హ్యాపీనెస్ అబ్బా, అదొక హెవెన్ అబ్బా. మనకంటూ ఒక జాబ్ వచ్చింది, ఒక సెక్యూర్డ్ జాబ్ వచ్చింది, ఇంక నా లైఫ్ మారిపోతుంది. కష్టపడతా ఇన్ని రోజులు, నా 10th, ఇంటర్లో, నా బీటెక్లో, ఓకేనా, ఈ ఊబర్లో ఎంత కష్టం, ఎంత డెడికేషన్, ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టినో అంతే ఎఫర్ట్స్ ఇప్పుడు ఈ జాబ్లో పెడతా. రాత్రి బాగా కష్టపడతా, డీడీలు చేస్తా. ఐల్ మేక్ మై ఫ్యామిలీ హ్యాపీ. అంతే.